సుమతి చారుమతి మన్మథలీల చీరవర్తి పక్కింటి లలిత కదండి. మూగ బాసలు మూసి రథ ముక్కండి, చిలక ముగ్గు ఎత్తుగా వందర ముక్కు మీరేస్తారా? ఉన్నవే రెండు రెక్కలు కట్టుకుందా. మరి మా మీద మీ అభిప్రాయం ఏంటి? యాజ్ యాంకర్గా మీ ముందు నేను కూర్చొని ఉన్నాను. వాట్ యు ఫీల్ అబౌట్ మీ? అన్న ఆడబుట్టినా అన్నను? నేను కడపలో పుట్టినా. కడపలో పుట్టినా? వామ్మో, ఆడ బాంబులు షాన్ ఉంటాయి కదా. అంటే అక్కడ అప్పట్లో బాంబులు వేసేటోళ్ళు, ఇప్పుడు ఏంటంటే ప్రేమ బాంబులు వేస్తున్నాం. అన్న అసలు అంటే జబర్దస్త్లకు ఎట్లా పోయినరు అన్న మీరు? అంటే జబర్దస్త్ కంటే ముందే అన్నగా మధ్యలో 2 ఏళ్ల కింద కొంచెం నీకు హెల్త్ ప్రాబ్లం అని ఇప్పటికీ స్క్రోల్ అవుతుంది అన్న. అది ఏమైంది అన్న? అంటే నాకు లంగ్స్లో వాటర్ వచ్చేసేసి చాలా ఇబ్బంది అయిపోయింది. మనం వాటర్ బాటిల్ తాగుతాం కదా, అలాంటి బాటిల్స్ 2 బాటిల్ నీళ్ళు తీశారు. మీ అన్నదమ్ముల గురించి కొంచెం చెప్పాను. అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటే ఎవరు లేరు, ఏక్ నిరంజన్ అంటారు కదా, అలా అనమాట. బాధ అనిపించింది అన్న ఎప్పుడైనా? ఏంటి నాకు ఇష్టమైన పని కోసం నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నా కదా అని. కాళ్ళు నేను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను కుంటుకుంటూ వెళ్ళి జాబ్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా మా ఊర్లో మా సుబ్బమ్మ ఉంది కదా, 101 పుట్టిన జరుపుకుంటుంది మా ఊర్లో. ఎందుకని ఏం పాట పాడినా? అవ కేక్ కటింగ్ దగ్గర కేక్ కట్ చేస్తుంది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే అని పాట పాడితే కొట్టారు నన్ను. తాత చచ్చిపోయాడని తెలిసింది అప్పుడే. పాపం అందరూ ఏడుస్తున్నారు. నా పాటతో తాతని లేపుతానని చెప్పిన. తాత చచ్చిపోయి పడిపోయినాడు, అందరినీ పక్క జరగమని చెప్పిన. తాత దగ్గరికి వెళ్ళా, లే ఇలే 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 లే నా తాత, నువ్వు లేవనంటావా బామ్మను లేపమంట. అందరికీ శనార్థులల్లా జై సేవలాల్. నేను మీ బంజారా సుజాబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. ఇవాళ మన కేబిఎన్ స్టూడియోస్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చిందిలా. ఎవరు అనుకుంటుండ్రులే? ఆమెను చూస్తే ఆడదాన్నైనా నాకు కూడా అసూయ పుడుతుందిలా. ఆమెను టీవీలో చూస్తే ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి ఎవ్వరు చూసినా సరే ఉర్రుతో లూగిస్తుంది. ఆమె ఎవరో కాదు, మన శ్రీదేవి డ్రామా కంపెనీలా జబర్దస్త్లో యాక్టింగ్ చేసే మన వినోదిని. అందరికీ గుర్తొచ్చిందిలే గా వినోద్ అన్న మన స్టూడియోకి వచ్చిండు. అన్నతోని ముచ్చటించి అన్న విశేషాలన్నీ తెలుసుకుందాం పారి. అన్న శనార్థులన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. యా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా తరపు నుంచి నమస్తమాంజలి. సో మామూలుగా ఎప్పుడు బిగ్ స్క్రీన్స్లో స్మాల్ స్క్రీన్స్లో చూసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మన కేబిఎన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మా సుజాత సో ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా మిమ్మల్ని అందరినీ కూడా రిటర్న్ చేస్తుంది అని తెలిసి, సో మా సుజాబా దగ్గరికి కూడా నేను కూడా వచ్చి కాస్త ముచ్చటిస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో మరి రెడీయా? రెడీ అన్న. ఏముల్లా గుర్తుపట్టినరో లేదో వినోదిని అక్కని చూసి, ఈడ వినోదాన్ని చూసి కొంచెం పరిశాన్ అవుతున్నారులే. అందరు వినోదిని చూసిండ్రు, కానీ ఆ వినోదిని వెనుకున్న వినోదన్నని ఇవాళ మీకు చూపియాలని అన్నను ఒరిజినల్గా పట్టుకొచ్చిన. అన్న ముందుగాల నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకి పాదాభివందనాలన్న. తప్పకుండా, థ్యాంక్ యూ. సో భూమి మీదకి జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే, తెర మీద జన్మనిచ్చింది కళామ తల్లి. సో ఆ కళామ తల్లికి నా కళను ఎంకరేజ్ చేసినటువంటి ప్రేక్షక దేవులందరికీ, సో కళాకారుడుగా నాకు జన్మనిచ్చినటువంటి ప్రేక్షక దేవులందరికీ కూడా మరొకసారి నమస్సమాజం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దాంతోపాటుగా ఇంత గొప్ప స్థాయిలో నన్ను ఉంచిన ప్రేక్షకుల దేవులందరికీ కూడా మరొకసారి నమస్సమాంజలి మా కేబిఎన్ ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ అన్న. అన్న ఆడబుట్టినా అన్న నువ్వు? నేను కడపలో పుట్టిన. కడపలో పుట్టినా? వామ్మో, ఆడ బాంబులు షాన్ ఉంటాయి కదా. అంటే అక్కడ అప్పట్లో బాంబులు వేసేటోళ్ళు, ఇప్పుడు ఏంటంటే ప్రేమ బాంబులు వేస్తున్నాం. ఆ ప్రేమతో కళామ తల్లి ఒడిలో పుట్టిన వన్ ఆఫ్ ది ఆనుమత్యంగా, సో అంటే మీ దృష్టిలో చెప్పాలంటే ఒక ఆనుమత్యం కావచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి కళాకారుడిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మీ అందరినీ కూడా కలుసుకుంటూ రోజు కూడా, సో ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ పుట్టినా ఏం చేసినా మనందరము కలుసుకునేది పెరిగేది కళామ తల్లి ఒడిలోనే, కాబట్టి కళామ తల్లి బిడ్డలు అనుకోవచ్చు.
కరెక్టే అన్న. అన్న నువ్వు చిన్నప్పటి సంది నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్న? నాకు చిన్నప్పటి నుంచి యాంకరింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. యాంకరింగ్ వామో, యాంకరింగ్ లో ఉంటే నన్ను తీసేస్తుండే, ఇంకా ఈ అన్ననే పెట్టుకుంటుండ్రి. యాంకరింగ్ చేస్తున్నాను. సో హ్యాపీ అనమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. సో చాటర్ బాక్స్ లాగా ఎక్కువ వాగుతూ ఉండే కాబట్టి అందరూ అంటుండే బాగా యాంకర్కి వెళ్ళినా సరే బాగా వర్క్ చేస్తావు, నువ్వు బాగా పనికొస్తావు అంటుండే. సో అలా ఇండస్ట్రీలో ఒక అలా రాయి ఒకటి వేసిన తర్వాత క్యారెక్టర్ క్యాప్ట్ అవ్వడం, సో అలా చేయడం, దాని తర్వాత లేడీ గెటప్ క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేయడం, అలా 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 ఇక్కడ దాకా. అసలు అంత ముద్దుగా ఎట్లుంటావు అన్న నువ్వు? నిజంగా ఇక్కడ చూస్తేనేమో హీరో లెక్కున్నా, ఆడ చూస్తే అసలు ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు అన్న. అసలు అంటే మేకప్ మందంగా వేస్తాం కాబట్టి అందంగా కనిపిస్తుంది. అందంగా కాదు అన్న, అందంగా ఉన్నాడు వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు అంటే జబర్దస్త్లకు ఎట్లా పోయినరు అన్న మీరు? అంటే జబర్దస్త్ కంటే ముందే కొన్ని టీవీ షోస్ చేశాను, నేను కామెడీ షోస్ చేశాను. అంటే జబర్దస్త్ కంటే ముందుగా వేరే కొన్ని కామెడీ షోస్లో కూడా లేడీ గెటప్ వేయడం జరిగింది. సో అక్కడి నుంచి కేకతో ప్రారంభమైనటువంటి నా లేడీ గెటప్ జర్నీ, దాని తర్వాత తడాక సుమ గారు ఓన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన కేక నుంచి, దాని తర్వాత జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ సోనీ విజన్ వాళ్ళది మన అనిల్ కడార్ గారి డైరెక్షన్లో తడాక, దాని తర్వాత ఓంకార్ గారు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ఓన్ ప్రొడక్షన్లో వచ్చిన ఫ్యామిలీ సర్కస్, దాని తర్వాత మల్లెమాల సంస్థ నుంచి వచ్చినటువంటి జబర్దస్త్. సో అలా 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 నా లేడీ గెటప్ ప్రయాణం సాగుతూ ఉంది ఇంకా అన్న. మరి లేడీ గెటప్ వేసినప్పుడు ఇంట్లో అమ్మ నాయన ఏమన్నారన్న? సో మామూలుగా లేడీ గెటప్ ఒక అబ్బాయి అమ్మాయిగా వేషం వేసి తిరుగుతున్నంటే చాలా వరకు అబ్జెక్షన్స్ ఉండనే ఉంటాయి. సో నా ఫ్యామిలీతో అంత అబ్జెక్షన్స్ ఏం లేవు, కానీ చిన్న చిత్క అప్పుడప్పుడు మమ్మీ ఎందుకు ఇలా కంటిన్యూ లేడీ గెటప్స్ చేయడము, సో వై డోంట్ యూ ట్రై నార్మల్ క్యారెక్టర్స్, ఎందుకు ట్రై చేయట్లేదు, నార్మల్గా కూడా ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి, అంటే ఇరుగు పొరుగు వాళ్ళన్న మాటల్ని కాస్త బాధపడి వాటిని తీసుకొని అడిగిన రోజులు అయితే ఉన్నాయి తప్ప అంతకుమించి ఎటువంటి ఎక్కువ ఇబ్బందులు అయితే లేవు. కానీ ఇప్పుడు నీకు వచ్చిన పేరు చూసి మస్తు సంతోషపడతారులే. ఎస్, అంటే మామూలుగా కళాకారుడికి వచ్చిన గొప్ప దేవుడిచ్చిన వరం ఏంటంటే, సో ఇప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా అతను చేసే ఉద్యోగాన్ని బట్టి అతను గుర్తిస్తారు, లేదంటే ఆ మనిషి ఓహో పలానా చోట పలానా ఉద్యోగం చేస్తున్నాడంటే గుర్తిస్తారు తప్ప కళాకారునికి ఒకరు చెప్పని అవసరం లేదు. సో 10 రోజులు ఒక సీరియల్లో కంటిన్యూగా క్యారెక్టర్ చేసినా చాలు, ఒక 10 మందిలోకి వెళ్తే ఓ పలానా సీరియల్లో పలానా క్యారెక్టర్ చేశారు కదా అని చెప్పేసి జనాలు పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు. కేవలం అలాంటి గుర్తించేటటువంటి వరం, గుర్తింపు తెచ్చుకునేటటువంటి వరం ఒక కళాకారుడికి మాత్రమే ఉంది. సో అలా కళాకారుల కుటుంబంలో పుట్టిన నాకు కళామతల ఆశీర్వాదం ఉన్నందుకు ఇంకా నేను ఇప్పుడు కూడా దేవునికి రుణపడి ఉంటాను, అమ్మవారి తల్లికి రుణపడి ఉంటాను. అన్నగా మధ్యలో 2 ఏళ్ల కింద కొంచెం నీకు హెల్త్ ప్రాబ్లం అని ఇప్పటికీ స్క్రోల్ అవుతుంది అన్న, అది ఏమైంది అన్న? అంటే నాకు లంగ్స్లో వాటర్ వచ్చేసేసి చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు చాలా సిక్ అయిపోయి చనిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది నన్ను. సో అడుగు తీసి అడుగు పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్న స్టేజ్లో నాకు మొత్తము మనం వాటర్ బాటిల్ తాగుతాం కదా, లీటర్ వాటర్ బాటిల్, అలాంటి బాటిల్స్ 2 బాటిల్ నీరు తీశారు నాకు వెనకాల నుంచి బొక్క పెట్టేసి మొత్తం మంచిగా పైప్ రోజు గుంజీరు మంచిగా. ఇప్పుడు మంచిగా ఉన్నావులే అన్న? ఎస్, మొత్తం సెట్ అయిపోయింది అందరి బ్లెస్సింగ్స్ వల్ల, అమ్మవారి దయ వల్ల. వెరీ హ్యాపీ రైట్ నౌ. సంతోషం అన్న. దేవునికి ఇంకా చల్లగా చూడాలి, మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉండాలి ఇంకా అన్న. తప్పకుండా. అన్న ఏమైనా చదువుకున్నావు అన్న? నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేసినావు? మరి ఇంకా ఇక్కడేనా ఇంకేమైనా బిజినెస్ ఇట్లా చేస్తావన్నా? లేదు, నేను అంటే ప్రజెంట్ అయితే కంటిన్యూగా సినిమా ఇండస్ట్రీలోనే, అంటే అటు ప్రోగ్రామ్స్ ఇటువైపు యాంకరింగ్ చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ అలానే కంటిన్యూ అవుతున్నాను. సినిమాలలో యాక్టింగ్ చేసినావన్నా? చేశాను. ఏమేమి సినిమాలు ఉన్నాయన్నా? అంటే నాది హౌస్ అరెస్ట్ అని, నేను తాగుబోత రమేష్ అన్నయ్య, శ్రీనివాస్ రెడ్డి అనే సప్తగిరి గారు మేమందరం ఒక మెయిన్ లీడ్ చేసిన సినిమా ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఆహాలు కూడా ఉంది, అది అందరు చూడొచ్చు. హౌస్ అరెస్ట్, దానికంటే ముందు ఇందువదిన వరుణ్ సందేశ్ గారిది, దానికంటే ముందు అదృశ్యం అని చెప్పేసి ఫుల్ హర్రర్ బ్యాక్ డ్రాప్ మూవీ ఒకటి చేశాను, ప్రేమ పందెం అని ఇటువంటి మూవీ చేశాను. సో మూవీస్ గోయింగ్ ఆన్. ప్రజెంట్ రేపు 18వ తారీఖున అంటే జూలై 18th రిలీజ్ కాబోతుంది పోలీస్ ఫర్ హెచ్చరిక అని, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో లైక్ దట్. చూస్తామన్న మేము కూడా, మీరు కూడా చూడుండులా. సరే అన్న, పెళ్ళి అయిందా అన్న నీకు? కానట్టే ఉన్నా? అవును, కానట్టే ఉన్నావు, కానీ అయిందేమో అని అడుగుతున్నా. కాదని చెప్తే కొట్టేస్తాను, అయిందనే చెప్పాలి. చూడు కాలేదంట, నాకు తెలుసు అయిందని. నాకు చక్కగా ఒక భార్య 2 పిల్లలు. ఎందుకు ఒక్క భార్య అంటున్నావు అన్న? అంటే మామూలుగా భార్యలు ఎంతమంది అని చెప్పాలి, ఒకరే భార్య ఉన్నారు కాబట్టి ఒకరే భార్య 2 పిల్లలు. 2 పిల్లలు. పాప బాబానా? పాప బాబు. చదువుకుంటుందా? లేదు, పాప 3 years, బాబు 11 months. 11 months. చూసిండ్రు కదుల్లా, ఆ రాయలసీమలో పుట్టి పల్లె తల్లి ఒడిలో పుట్టి ఎర్ర బస్ ఎక్కి ఇవాళ హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్తూ మనందరి గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకొని మన కేబిఎన్ స్టూడియో కాడికి వచ్చిండు. అన్న, మీ అన్నదమ్ముల గురించి కొంచెం చెప్పాను.
అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటే ఎవరు లేరు, ఏక్ నిరంజన్ అంటారు కదా అలా అనమాట. ప్రభాస్. ఒక్కనే నేను. సో అంటే ప్రభాస్ గారంత కాదు కానీ మా అమ్మ నాన్నకి ఒక్కనే కొడుకును అనమాట. సో అంటే నాకంటే ముందు ఒక సిస్టర్ పుట్టి చనిపోయారు. సో సింగిల్. ఒక్క కొడుకుంటే తెలుసు కదా, ముద్దుగా చక్కగా ఆప్యాయతగా పెంచారు మా అమ్మ నాన్న అందరు కూడా. సో డాడీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, మమ్మీ హోమ్ మేకర్. నేను పుట్టక ముందు మమ్మీ టైలరింగ్ టీచర్గా గవర్నమెంట్ జాబ్ చేశారు, టైలరింగ్ నేర్పించేవారు టీచర్గా. సో దాని తర్వాత అది కూడా మానేశారు. పప్ప అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ. సో చదువు పరంగా అయితే నా మమ్మీ డాడీ చాలా స్ట్రిక్ట్ అనమాట, చక్కగా చదువుకోవాలని చెప్పేవాళ్ళు. సో చక్కగా చదువుకొని ఒకానొక సిచ్యువేషన్లో ఏంటంటే చిన్న చిన్న చిల్లి పనులు చేస్తుంటాం కదా, భయం ఉంటుంది అమ్మ నాన్న మీద. సో మార్కులు తక్కువ వచ్చి సో ఏ గ్రేడ్ రాబోయి బి గ్రేడ్ వచ్చేసి నాకు కాస్త ఆటలో పాటలో పడిపోయి మమ్మీకి ఇది తెలియకుండా సైన్ నేనే పెట్టించేసి మమ్మీ నిద్రపోయిన తర్వాత డాడీతో పెట్టించేసి తీసుకెళ్ళి సబ్మిట్ చేసేసాను. 1 month నా దగ్గర పెట్టుకుని ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు స్కూల్లో వాళ్ళకేమో ఇచ్చానని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసేసాను ప్రిన్సిపల్ గారు రూమ్లో పెట్టేసేసి. సో దాని తర్వాత మమ్మీకి తెలిసి మంచిగా పడ్డాయి పచ్చికడీలు, మంచిగా వాయించేసింది అనమాట. వీపంత వాతర పడిపోయి మొత్తం సింబల్స్ మాత్రమే పడిపోయి. దాని తర్వాత అప్పటి నుంచి ఇంకా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా చదువుకోవడం జరిగిందనమాట. బాగా చదువుకున్నారు. సరే అన్న, ఇప్పుడు మీరు జబర్దస్త్లో చేస్తారు కదా, మీకు ఉన్న కమీడియన్స్లో ఎవరు ఇష్టం అన్న? అందరూ ఇష్టమే. బికాస్ ఆఫ్ ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో అభి అన్న ప్రతి ఇంటికి ఒక పెద్దన్న లాగా అనమాట. అన్నిట్లో నేనున్నానంటూ సహాయం చేస్తాడు, మంచిగా చూసుకుంటాడు. సో సజెషన్స్ మంచిగా ఇస్తాడు. సో అలా సజెషన్స్ ఇచ్చేటటువంటి క్యారెక్టర్ నేచర్ అభి నుంచి ఇష్టం. చంద్రాభయ్య ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా కూల్గా హ్యాండిల్ చేస్తాడు. సో చంద్రాన్న దగ్గర నుంచి ఆ విషయం ఇష్టం. సో గెటప్ శ్రీను అన్నయ్య ఏంటంటే ప్రతి ఒక్క సందర్భంలో కొత్తదనం చూపించి ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తాడు. సో ఆ విషయం గెటప్ శ్రీను దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో అలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు. నిజంగా చాలా గొప్ప విషయం అన్న, ఇదైతే చాలా గొప్ప గుణం ఇది. ప్రతి ఒక్కరిలో చెడుని చూస్తాం కానీ అన్న చూడండి ప్రతి ఒక్కరిలో వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ ఏదో ఆదాన్ని గ్రహిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారన్న. థ్యాంక్ యూ నిజంగా అన్న. సరే అన్న, ఇప్పుడు ప్రతి మనిషి ముందుకు వెళ్ళాలంటే ఏ రంగంలో అయినా సరే, కళారంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, మనకు ఒక సపోర్ట్ అనేది ఉండాలి. మీ జీవితంలో ఎవరన్నా? నా లైఫ్లో మా మమ్మీ డాడీ ఇద్దరు మంచి సపోర్టివే. సో దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ మీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు లేడీ గెటప్స్ వేస్తున్నారు అంటే తల్లిదండ్రులు ఏ విధంగా యాక్సెప్ట్ చేసేసరి వారి యొక్క అర్ధభాగమైనటువంటి వైఫ్ కూడా యాక్సెప్ట్ చేయడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో ఆ విషయంలో అయితే నేను చాలా గర్వపడతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాస్ ఆఫ్ మా వైఫ్ కూడా చాలా చాలా సపోర్టివ్. సో మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలా కాదు, ఇలా రెడీ అవ్వు, ఇలా చెయ్యి, ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ విధంగా సెట్ అవుతుందంటూ మంచి సజెషన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. వదినమ్మా నీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నీ సపోర్ట్ వల్లనే ఇవాళ మా అన్న ఇంత గొప్ప స్థాయికి వచ్చిండు. ఇంకా ముందుకు వెళ్ళాలి, నీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఎవరేమనుకున్నా సరే వినోద్ అన్న అంటే మా అందరి గుండెల్లో ఉంటాడు. నీ సపోర్ట్ అట్లే ఉండని అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా మీ జీవితంలో ఏమేమి గోల్స్ ఉన్నాయన్న? సో గోల్స్ అంటే ప్రతి ఒక్క కళాకారుడికి ఒకటే గోల్ ఉంటుంది. వెండి తెర మీద ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి పాత్రలు చేయాలనేటువంటి ఒక గోల్ ఉంటుంది. రీసెంట్గా స్వర్గస్థులైనటువంటి మన కోట శ్రీనివాసరావు గారిని తీసుకుందాం. సో కోట శ్రీనివాసరావు గారు చేసినటువంటి పాత్రలు అన్నీ ఇన్ని అని చెప్పలేం. ఒక విలన్గా చేసిన, ఒక సైకో క్యారెక్టర్ చేసిన, ఒక కమీడియన్గా చేసిన, ఒక పిసునగొట్టు క్యారెక్టర్ చేసిన, అన్ని విధాల అన్ని ప్రేమను కలగలిపిన ఒక తండ్రి క్యారెక్టర్, మన ఆడవారి మాటకు అర్థాలు వెళ్ళాలంటే ఒక చక్కటి తండ్రి క్యారెక్టర్ చేసిన, ఒక చక్కటి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన, ఒక తాగుబోతు క్యారెక్టర్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు తాగుబోతు క్యారెక్టర్ చేసిన, ఏ క్యారెక్టర్ చేసినా సరే తనకు తానే సాటని చెప్పుకోగలరు. సో అటువంటి క్యారెక్టర్స్ చేసి అంత పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మన మధ్య లేరు. సో ఆయన స్థానాన్ని కూడా ఎవరు దాదాపు రీప్లేస్ చేయలేరు. సో అలా ఎటువంటి క్యారెక్టర్ చేసినా సరే వినోద్ ఏ క్యారెక్టర్ని చేయగలడు, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే చేయగలడు. ఈ క్యారెక్టర్ నేను వినోద్ కోసం రాసుకుంటున్నాను అని దర్శకులు, డైరెక్టర్స్, మనకు జీవితాన్ని ఇచ్చేటటువంటి దర్శకులు నా కోసమని ఒక క్యారెక్టర్ రాసుకునే స్థాయికి నేను ఎదిగితే చాలు అనుకునేటటువంటి గోల్ నాదంతే, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా ఎదుగుతాం అన్న. అన్న మరి ఇప్పుడు కళాకారుల జీవితాలు ఎట్లుంటాయంటే ఈరోజు ప్రోగ్రామ్ చేస్తేనే మనకు ఇంట్లో గడుస్తుంది. మరి మీకు ఎట్లుందన్న ఇంట్లో? హ్యాపీ. బికాస్ ఆఫ్ ఏంటంటే నాకు రెగ్యులర్గా నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను, షోస్ యాంకర్గా వెళ్తూ ఉంటాను. సో వాళ్ళ ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా సో ఉన్నదాంతో సంతృప్తి పడి హ్యాపీగా నా యొక్క జీవనాన్ని సాగిస్తున్న సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా హ్యాపీ.
బాధ అనిపించింది అన్న ఎప్పుడైనా? దేంటి? మీకు ఇష్టమైన కళలో ఉన్నారు కదా, అవును. దీంట్లో వర్క్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే నాకు అంటే ఇది ఎందుకు చేసిన నేను ఏదైనా జాబ్ చేసింటే బాగుండు అని బాధపడ్డ క్షణం ఉందా? బాధపడ్డ క్షణాలు అయితే ఏవి లేవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనం ఎప్పుడైతే మన కళారంగాన్ని ప్రేమిస్తామో అప్పుడే మన కళారంగానికి మనం 100% ఇవ్వగలం. ఎందుకంటే ఎవరో చెప్తే మనం ఈ కళారంగానికి రాలేదు. మనలో మనం ఇష్టపడే, మన మనసుకు నచ్చే మన కళామతల్లి సేవ చేసుకోవడానికి, జనాల్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయడం కోసం మనం ఈ రంగానికి వచ్చాం. సో ఒకానొక సందర్భంలో నువ్వు ఫీల్ అయితే, మనం ఎప్పుడైతే బాధపడతామో ఎందుకు వచ్చామని, మనం బాధపడిన క్షణం ఎప్పుడైతే వస్తుంది అని మనం ఫీల్ అవుతామో అప్పుడు మనం అన్ని రోజులు మనం మనస్ఫూర్తిగా చేసిన పని అంతా వ్యర్థమైనట్టే కదా, తప్పు చేసామన్నట్టే కదా మనం నువ్వు బాధపడుతున్నావు అంటే. సో నేనైతే తప్పు చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు బాధపడలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, ఇప్పుడు మనకు కళ అంటే ఇష్టం ఉంటుంది, కాకపోతే ఇంట్లో కూడా గడవాలి కదన్న. ఒక్కోసారి మనకు గడవలేని స్థితి ఉంటుంది కదా, అలాంటప్పుడు అనిపిస్తుంది నేను నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోతున్నా కదా, నాకు ఇష్టమైన పని కోసం నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నా కదా అని. సో అలాంటి సిచ్యువేషన్ అయితే నేను అంటే కళారంగాన్ని వదిలేసి వేరే పనులు చేసుకోవాలని అయితే అనుకోలేదు. కానీ సో నా హెల్త్ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, కాళ్ళు నేను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను కుంటుకుంటూ వెళ్ళి జాబ్ చేసిన రోజులు ఉన్నాయి. సో నేను ఒకరోజు ఒక 3 గంటలు స్టేజ్ మీద ఉండి ప్రోగ్రామ్ చేసినప్పుడు తీసుకునే పేమెంట్కి నేను ఒక నెల మొత్తం పనిచేసిన రోజులు ఉన్నాయి. నాకు హెల్త్ బాగాలేని సిచ్యువేషన్లో కాళ్ళు ఇచ్చుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి ఒక షాప్లో వర్క్ చేశాను నేను. షాప్ ఏంటంటే ఒక మిల్లెట్స్ షాప్ అనమాట. అంటే మనకు సజ్జలు అన్నీ న్యాచురల్ ఫుడ్స్ దొరికేటటువంటి, న్యాచురల్ మిల్లెట్స్ అవన్నీ దొరికేటటువంటి షాప్లో పనిచేశాను నేను. కూర్చొని పనిచేశాను. సో అప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే, అంటే నా చదువు నేర్పిన ధైర్యం నాకు అది. బికాస్ ఆఫ్ ఏంటంటే, నాకు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఏ మనిషికైనా సరే, ఉన్నవన్నీ పోయినా సరే తనలో ఉన్న చదువు ఎప్పటికీ పోదు. సో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పెద్దవరం నాకు ఒక చదువు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ చదువుతో నేను లక్షణంగా ఒక జాబ్ చేసుకోగలిగాను. ఆ కష్టకాలం ఏదైతే 1-2 నెలలు ఉండిందో, ఆ 2 నెలలు, ఆ 1.5 నెలలు కూడా నా ఉద్యోగం చేసుకొని నెట్టుకు రాగలిగాను. గ్రేట్ అన్న. సరే అన్న, ఇప్పుడున్న సమాజానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు మంచి సజెషన్. ఇప్పుడున్న సమాజానికి ఏంటంటే, ఇప్పుడున్న సమాజం ఎలా తయారైపోయిందంటే క్షణికావేశం కలిగినటువంటి సమాజంగా బాగా తయారైపోయింది. అప్పట్లో మొగుడు రూమ్లలో వేసి 4-5 రోజులు కొడుతున్నా, తిడుతున్నా భర్త బాగుండాలి, చల్లగా ఉండాలి, మా కుటుంబం బాగుండాలి అనుకునేవారు. అంటే పెద్దలు ఒక మాట చెప్పేవారు, సంసారం గుట్టు వ్యాధి రట్టు అని చెప్పేసి. సో అప్పుడు గుట్టుగా సంసారం చేసుకొని లక్షణంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పెళ్ళైన 2 రోజులకు మొగుడిని చంపేసే స్టేజ్కి వచ్చేసారు ఆడవాళ్ళు. అలాగే పక్కనున్న పిల్ల నీ బిడ్డతో వయస్కురాలు అయినా సరే, నీకు పుట్టిన బిడ్డకు సమానం చిన్నపిల్లని తెలిసినా సరే ఆ బిడ్డను కూడా మానభంగం చేసేటటువంటి స్థాయికి దిగజారిపోయారు పురుషులు. సో ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఈ యొక్క సొసైటీలో టెక్నాలజీతో పాటుగా, మోడర్నైజేషన్తో పాటుగా మీ ఆలోచనలు కూడా చాలా మోడర్న్గా వెళ్ళిపోయి చాలా చెత్తగా తయారైపోతున్నాయి. ఎందుకంటే అమ్మ అని పిలిస్తే ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉన్నిందో, ఎంత ఆప్యాయత ఉన్నిందో, ఆ పిలుపుకు కూడా కరువైపోతున్న సమాజం ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే కనిపించిన తల్లిదండ్రులు కూడా ఒక వయసుకు వచ్చేసరికి, అబ్బా మేము రోజు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, చూసుకోలేమమ్మా, సో ఎందుకు ఇంట్లో నువ్వు, మేము బిజీగా ఉంటున్నాం కదా, నువ్వు ఇంట్లో పనులు ఉన్నాయి కదా, నువ్వు ఇంట్లో పనులు చేసుకో అంటే ఒక తల్లిని పని మనిషిలాగా చూడము. లేదంటే ఆ పనులు చేయనేస్తే తను ఉంటే వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేయడము, అలాంటి రోజులు కూడా వచ్చేసాయి. సో ఎస్, బిజీగా ఉండొచ్చు, ఎంత అంటే తల్లిదండ్రులు చూసుకోలేని బిజీ కూడా ఉండొచ్చు. బట్ దయచేసి మీరు చూసుకోగలిగినప్పుడు ఒక్కరోజన్నా వెళ్ళి మీ తల్లిదండ్రులను ప్రేమగా పలకరించండి. సో నెలలో 2 రోజులైనా సరే, ఒక గంట సేపు అయినా సరే మీ తల్లిదండ్రులతో గడపండి. సో బికాస్ ఆఫ్ ఏంటంటే వాళ్ళ జీవితాన్ని పన్నంగా పెట్టి, బికాస్ ఆఫ్ ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది అంటే తన చావును చూసి మళ్ళీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. సో చావును ఎదిరించి ఒక బిడ్డకు జీవితం ఇస్తున్నప్పుడు వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేలాగా వాళ్ళ ఓల్డ్ ఏజ్ టైమ్స్లో మీరు ఒక గంట సేపు కనుక వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలిగితే వాళ్ళ లాస్ట్ డేస్ ఏవైతే ఉంటాయో హ్యాపీగా గడుస్తాయి, సంతోషంగా గడుస్తాయి. సో మీ పిల్లలు మీకు రేపు ఉన్నారు కాబట్టి, మీ పిల్లలు మీకు అటువంటి భవిష్యత్తు ఇవ్వకుండా, సో మిమ్మల్ని బాధ పెట్టే భవిష్యత్తు మీ పిల్లలు ఇవ్వకుండా ఉండాలంటే మీరు పిల్లలుగా మీ తల్లిదండ్రులు, మీ కన్న తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నా తరఫు నుంచి రిక్వెస్ట్. సో ఇంకొక విషయం ఏంటంటే, క్షణికావేశం నేను ఎందుకని యూజ్ చేసిన ఆ పదం అంటే, సో చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం కానీ, చంపడం కానీ, చావడం కానీ మాత్రమే సొల్యూషన్ అనుకునేటటువంటి ఒక జనరేషన్కి, సో ప్రతి ఒక్కరి జీవితం ఉదయించే సూర్యులా ఉండాలని నేను అంటాను. ఎందుకంటే మనము
రూపాయలు సంపాదించాలనుకుంటాం. ఈ రోజున నాకు ఉద్యోగం రావాలని కొద్దిమంది అనుకుంటారు. ఈ రోజు నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలని కొద్దిమంది అనుకుంటారు. ఈ రోజు నాకన్నా ఏదో ఒకటి సక్సెస్ రావాలని కొద్దిమంది అనుకుంటారు. ఈ రోజు నీకు రాలేదంటే దయచేసి బాధపడకండి. ఉదయించే సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడంటే, ఈరోజు సూర్యుడు అస్తమించాడంటే రేపు మళ్ళీ ఉదయిస్తాడు. సో ఈ రోజు నీకు అవకాశం రాలేదంటే రేపు మళ్ళీ వస్తుందేమో అనేటటువంటి ఒక హోప్తో, ఒక నమ్మకంతో ఈరోజు రాత్రి మీరు నిద్రపోండి. రేపు ఉదయం ఉదయించే సూర్యులాగా ఉదయించండి, నిద్ర లేవండి. మేబీ ఉదయించే సూర్యుడు ఏ విధంగా అయితే అందంగా మన రోజును ప్రారంభిస్తాడో, వెలుగుతో మన రోజును ప్రారంభిస్తాడో, ఏదో ఒక రోజు అదే అందంగా, అదే వెలుగు, అదే సక్సెస్ అనేటటువంటి వెలుగు మీ అందరి జీవితాలకి వస్తుందని నమ్మండి. ఆ వచ్చిన రోజు మీ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ రోజును చూడకుండా మాత్రం మీ లైఫ్ని ఎండ్ చేసుకోకండి. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి మాట చెప్పిండ్రు. చూసిండ్రు కదుల్లా, ప్రతి రోజుని కూడా కొత్త రోజుగా భావించాలి. ఈ రోజు కష్టం ఉండొచ్చు, కానీ ఆ కష్టాన్ని నమ్ముకోండి. రేపటి రోజు మీకు ఇంకా సంతోషమైన రోజు కూడా రావచ్చు. అలాగే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. ఈ రోజు మనం పిల్లలమే, కానీ రేపు మనం తల్లిదండ్రులం అవుతాము. ఈ రోజు మన అమ్మ నాన్నకు మనం పెట్టే బాధ రేపు మన లోపల కూడా వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి. పిల్లలు మీరు కూడా రేపు వచ్చే తల్లిదండ్రులు కాబట్టి మీ అమ్మ నాన్నని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన భారతదేశానికి చాలా ప్రత్యేకత ఉంది. విదేశాలు కూడా మన సంస్కృతిని ఫాలో అవుతాయి. కాబట్టి మన ఈ సంస్కృతిని ఇంకా గొప్పగా చాటి చెప్పాలి తప్ప ఇంకా మనం దీన్ని అణిచేయవద్దని చెప్తున్నాను. నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అన్న, మేము మామూలుగా రెడీ అయిపోతే రోడ్ల మీద చాలామంది ఏదో సెటైర్లు వేస్తారు, ఏమేమో అంటారు కదా. మరి మీరు అంత అందంగా రెడీ అయిపోతారు కదా, మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేసిండ్రా? అంటే అలాంటి ఈ మధ్యకాలంలో చూస్తుంటే సాధారణంగా నడుస్తూనే ఉంటాయి. సో ఎస్, చాలా ప్రపోజల్స్ కానీ, సో బాగున్నారని కానీ, మంచి కాంప్లిమెంట్స్ కానీ, అబ్బా లేడీ గెటప్స్ వేసుకొని పోతున్నారు, వీళ్ళు నిజంగా లేడీగా మారిపోతారు అనేటటువంటి నెగిటివ్ కామెంట్స్ కానీ, రెండు వింటూనే ఈ యొక్క సమాజంలో తిరుగుతూనే ఈ యొక్క ప్లేస్కి వచ్చాను నేను. సో ఎప్పుడైనా సరే మనం అందంగా ఉండడం గర్వపడకూడదు. వాళ్ళు మనల్ని అంటున్నారని చెప్పేసి బాధపడకూడదు. మనం చేస్తుంది కరామతల్లి సేవ, మనం చేస్తుంది ఎంటర్టైన్మెంట్ చేయడం, అంతే. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా లేదని మనం 100% ఇస్తున్నాం లేదని మాత్రం ఆలోచించాను తప్ప. సో ప్రపోజల్స్ అవన్నీ వచ్చాయి. నేనైతే బాగా సంతోషపడతాను, బాగా నవ్వుకుంటాను. ఎస్, నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టి నేను ప్రపోజ్ చేస్తాను కదా అయితే అనుకుంటాను అంతే. సరే అన్న, ఏముల్లా ఇంకా ఏం డైలాగ్ చెప్పిస్తలేదు, వినోదిని ఎక్కడ పోయిందని చూస్తున్నారులే. అన్న, జబర్దస్త్లో నువ్వు లేడీ వాయిస్తో మాట్లాడతావు కదా మా కోసం. తప్పకుండా. సో కోడలు అనుకుందాము, అత్త అనుకుందాము. సో ఓకేనా? వచ్చిన కోడలు పిల్ల, అయ్యో ఊరంతా సికాలు కొట్టడానికి టైం ఉంటుంది, ముఖానికి ఇంత మేకప్లు నెత్తడానికి టైం ఉంటుంది, కానీ నా ఒక్కగానొక్క కొడుకు నీకు ఇచ్చి పెళ్లి చేసిన ఏ రోజు నా కొడుకు వండి పెట్టినావైనా నువ్వు ఇగో కంటికి కాటుకు కావాలని చెప్పేసి కాశ్మీర్ దాకా పోయి తెచ్చుకునే మొహమీది కొత్తిమీర కోసం పక్కన కడిగి పోమంటే పోదు, కానీ కంటికి కాటుకు కోసము కాశ్మీర్ పోతుంది మొహంది, దొంగ మొహంది. సూపర్ సూపర్, చాలా బాగుందన్న. నిజంగా అన్న, మీరు చమక్ చంద్ర అన్న ఇద్దరు కలిసి కామెడీ చేస్తారు కదన్న, అసలు మేమైతే ఇంట్లో పడి నవ్వుకుంటామన్న. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పాను. ఎస్, అంటే చంద్ర అన్నతో నేను చేసిన స్కిట్స్ 1-2 కాదు, దాదాపు అన్నీ కూడా సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ స్కిట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికీ ఎన్నటికైనా సరే చంద్ర గారు అండ్ వినోద్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకుంటారు. సో దానిలో స్కిట్లో డైలాగులు అంటే ఒకటే డైలాగ్ అనమాట. మహానటి స్కిట్ అని ఒకటి చేశాము. దాంట్లో ఏంటంటే చీరకు గాజులు కొనిచ్చుకుంటాను అనమాట. గాజులు ఫస్ట్ షాప్కి వెళ్ళి గాజులు కొనిచ్చుకుంటాను. గాజులు కొనిచ్చుకొని పొద్దున్న లేసి అడుగుతాను, ఏమండోయ్ నిన్న గాజులు కొనిచ్చారు కదా, దాని మీదకి సెట్ అవ్వడానికి ఒక పట్టు చీర, దాని మీదకి సెట్ అవ్వడానికి కమ్మలు అని చెప్పేసి, అంటే ఈ మధ్యకాలంలో అడుగుతుంటారు కదా. అంటే చీర కోసము బొట్టుబిల్ల కొనుక్కునే స్టేజ్ నుంచి బొట్టుబిల్ల మ్యాచింగ్ కోసం చీరలు కొనుక్కునే స్టేజ్కి వచ్చేసారు ఆడవాళ్ళు. సో అలా తయారైపోయింది అనమాట. సో అన్నతో చేసిన ప్రతి స్కిట్ బ్లాక్ బస్టే. సో ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి, అందులో చెప్పాలంటే కష్టం. అన్న, మీరు జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ కాకుండా బయట కూడా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను, రెగ్యులర్గా చేస్తుంటాను. ఏముంటది అన్న? అంటే మేము వ్యాన్ టీమ్ అని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట. వి ఫర్ వినోద్, ఏ ఫర్ అప్పారావు గారు, ఎన్ ఫర్ గడ్డం నవీన్ గారు. సో మేము ముగ్గురం కలిసి యూనిట్గా ఎక్కువగా వెళ్తుంటాం. ఎక్కువ వర్క్ అందరితో కలిసి చేస్తాను. నేను హైపరాది గారితో చేస్తాను, చంద్ర గారితో చేస్తాను, రాకేష్ అన్నతో, రాఘవ్ గారితో, రాంప్రసాద్ అన్నతో, భాస్కర్ అన్నతో అందరితో కలిసి ఈవెంట్స్ చేస్తాను. బట్ ఎక్కువగా మేము ముగ్గురం వెళ్ళడం జరుగుతుంటుంది. మీరు అంటే ఇప్పుడు మన రాష్ట్రం, దేశం కాకుండా బయట కూడా ఎక్కడైనా వెళ్ళి? దాదాపు 9 కంట్రీస్ వెళ్ళాను. 9 కంట్రీస్ అన్న? ఏవేవన్నా? మస్కట్ వెళ్ళాను, ఖతార్ వెళ్ళాను, అబుదాబి వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, కువైట్ వెళ్ళాను, బహ్రెయిన్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సిడ్నీ వెళ్ళాను, మెల్బోర్న్ వెళ్ళాను, లైక్ దట్. వా, సూపర్ అన్న. సరే అన్న, ఇప్పుడు మీకు జబర్దస్త్లో బెస్ట్ సపోర్ట్ ఎవరిస్తారన్న?
సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నయ్య ఎటువంటి 12 గంటలకైనా సరే ఫోన్ చేసి సో ఈ సిచ్యువేషన్ ఉందంటే మంచిగా హెల్పింగ్ నేచర్ పరంగా కానివ్వండి, సజెషన్ పరంగా కానివ్వండి ఇచ్చేది అభి అన్నయ్య. సో దాని తర్వాత దేవుడిచ్చిన బాబాయ్ నాకు జబర్దస్త్లో చెప్పుకునేది మా అప్పారావు బాబాయ్ గారు, సో అండ్ సత్యపండి బాబాయ్ గారు. సో అలాగే మా అన్న అని నేను గర్వంగా చెప్పుకోగలిగింది మా చంద్ర అన్నయ్య. సో అలాగే మా నవీన్ అన్నయ్య, సో మా గెటప్ శ్రీ అన్నయ్య, రాంప్రసాద్ అన్నయ్య. సో లైక్ దిస్ అందరూ. సరే అన్న, మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం కామెడియన్. హీరో మా అందరికి ఎక్కువ కమెడియన్ గా చాలా గుర్తుండిపోతాడు. మనం కూడా కమెడియన్సే కదా. సో లైక్ దట్. బాగుందన్న. హీరోయిన్స్ అన్న? సో హీరోయిన్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా వన్న తరగని సౌందర్య గారు, అలాగే రమ్యకృష్ణ గారు, అండ్ ఎవర్ గ్రీన్ గార్జియస్ మా అమ్మ, మేము అమ్మ అని పిలిచే మా రోజమ్మ. గ్రేట్ అన్న. సరే అన్న, ఏ హీరోతో యాక్టింగ్ చేయాలని ఉందన్న? సో అవకాశం వస్తే పాత్ర మంచిదైతే ఎవరితోనే యాక్టింగ్ చేయడానికి నేను రెడీ. ఏమైనా తక్కువైనా లేవులా కామెడీ స్కిట్స్ ఇంకా చెప్పియాలని ఉంది కదా మీకు అన్న? ఇంకా తక్కువైందంట మా ప్రేక్షకులకి, ఇంకో 2-3 కామెడీ స్కిట్స్ చెప్పన్న. అయ్యో తప్పకుండా. సో మామూలుగా అందరు పాట పాడితే అందరు ఏం చేస్తారు? ఎవరైనా పాట పాడితే ఏం చేస్తారు? నేనైతే డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తారు. నచ్చితే పాడతా, చప్పట్లు కొడతారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ అదేందో నేను మొన్న పాట పాడుతుందో నన్ను కొట్టారు. ఎందుకన్నా? నేను ఎంత మంచి సింగర్ని తెలుసా? నన్ను మా ఊర్లో మొత్తం గానగ్రద్ద అంటారు. గ్రద్దనా? అంత చక్కగా పాడతా నేను పాటలు. ఇంకా మా ఊర్లో మా సుబ్బమ్మ ఉంది కదా, సుబ్బమ్మవ్వ 101 పుట్టినరోజు జరుపుకుంటుంది మా ఊర్లో. 101? బా ఎన్ని రోజులు బతికింది కదా మా అవ్వ. సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బతికింది. పోయి కేక్ కట్ చేస్తుంది. నన్ను కూడా పిలిచిన, వినోద్ రా వినోద్ కేక్ కట్ చేద్దాం అంటే పోయినా మా అవ్వ దగ్గరికి. పోయి అందరు పాట పాడుతుంటే అవ్వ నేను మంచి సింగర్ని కదా నీకోసం పాట పాడుతున్నావా అని చెప్తే కేకుతో కొట్టారు తెలుసా నన్ను. ఎందుకని? ఏం పాట పాడినావునా? అవ్వ కేక్ కటింగ్ దగ్గర కేక్ కట్ చేస్తుంది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే అని పాట పాడితే కొట్టారు నన్ను. ఏందన్నా పుట్టినరోజుకి రాలిపోయింది? ఇక నువ్వే చెప్పు సుజాబాయ్, నువ్వే చెప్పు, 100 సంవత్సరాల తర్వాత ఇంకా పువ్వు వికసిస్తుందా చెప్పు. సరే ఇంకా ఆస్త ముందుకు పోయినా, ఇంకా అసలు ఏడుస్తూ ముందుకు పోతా అంటే మా ఊరి చివరి సుబ్బయ్య తాత ఉన్నాడు. తాత చచ్చిపోయాడని తెలిసింది అప్పుడే. పాపం అందరూ ఏడుస్తున్నారు. పోయినా ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఏం లేనిది వినోదు ఇప్పుడే చచ్చిపోయినాడు తాత అంటే, సరే మీరు అందరూ పక్క జరగండి నా పాటతో తాతని లేపుతానని చెప్పిన. అంటే అందరూ అంటారు కదా సంగీతంతో రాళ్ళు కరుగుతాయని అని చెప్పి తాత దగ్గర పోయి పాట పాడుతూ అందరు తరిమి కొట్టారు తెలుసా నన్ను. ఏం పాట పాడితేవన్నా? తాత చచ్చిపోయి పడిపోయినాడు, అందరినీ పక్క జరగమని చెప్పిన. తాత దగ్గరికి వెళ్ళా. లే 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 నా తాత, లే లే నా తాత, నువ్వు లేవనంటావా బామ్మను లేపమంట. ఏమన్నా తప్పుందా చెప్పు? లేస్తాడేమని చెప్పి పాడినా. లేస్తారు పోతారు అందుకని కొట్టాలా? అది కూడా వదిలే. ఇంకాస్త ముందుకెళ్ళినా మా పక్కింట్లో రవి ఎదురంటే రష్మితో లేచిపోయినాడు. అయ్యో, అందరు బాధపడుతున్నారు. ఎందుకండి బాధపడతారు అంటే, ఏం చేయమంటా వినోదు, ఆ అమ్మాయిని ముద్దుగా పెంచుకున్నాను వాడితో లేచిపోయిందని చెప్తే, బాధపడకండి నేను ఒక మంచి పాట పాడతాను ఓదారుస్తూ ఒక పాట పాడాను. అసలు ఆ వీధిలో నుంచి తరిమి కొట్టాను నన్ను, వీధిలోకి రావు ఇంకోసారని చెప్పి. మళ్ళీ ఏం పాట పాడుతావన్నా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటే వద్ద లేచిపోయినారు కదా. మీరు వాళ్ళ ఓదార్చనికి పోయినట్లు లేదు. సో ఎస్, సో పాటలు వచ్చు కదా అని చెప్పేసి సందర్భానికి తగ్గట్టు పాడాలి, కానీ ఏ పాటలు అంటే ఆ పాటలు పాడితే ఇలానే ఉంటుంది. సూపర్ అన్న, థ్యాంక్ యూ. నిజంగా అక్కడ కామెడీ స్కిట్స్ మీద కాదు, ఇక్కడ అన్న లైవ్లో కూడా కామెడీని పండించిండు లెవెల్లా. నిజంగా కళాకారులు అన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్. సరే అన్న, మీకు ఇష్టమైన హీరో కమెడియన్ బ్రహ్మానందం గారు అని చెప్పారు కదన్న, ఆయనది ఒక డైలాగ్ ఏదైనా? బ్రహ్మానందం గారు చేసిన అన్ని సినిమాల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎక్కువ ఎస్టాబ్లిష్డ్. అందులో లవంగం క్యారెక్టర్, మనవదుడి సినిమాలో లవంగం క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో నాగార్జున గారు, సోనాలి బింద్రే గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు అనమాట, ఏంటండి అన్నిట్లో మీ ఆవిడ పేరేంటి? డాల్డా. ఓకే, అన్నిట్లో అన్ని ఫొటోస్లో మీ ఆవిడ మిమ్మల్ని ఎత్తుకుందేంటి? ఎత్తుకుంది. ఆవిడ నన్ను ఎత్తుకుంది, నేను ఎత్తుకుంటే నన్ను 4 ఎత్తుకోవాల్సి వస్తుంది, అందుకే నేను ఎత్తుకోలేదు, డాక్టర్స్ ఎత్తుకోవద్దని చెప్పారు. సరే, మీరు ఆవిడని ప్రేమించారా, ఆవిడ నన్ను ప్రేమించిందని అడిగినప్పుడు, ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సూపర్ సూపర్ అన్న.
లైక్ దట్ అలానే అనమాట. సో చాలామంది ఇప్పుడు ఒకరు ప్రేమిస్తే తర్వాత వాళ్ళు ప్రేమించాల్సి వచ్చింది అనుకున్నారు, కానీ ప్రేమించండి డ్యూడ్, మహా అంటే ఏమైతే తిరిగి ప్రేమిస్తారు అంతే. ప్రభాస్ డైలాగ్ కూడా చెప్పేసి అన్న నీ పర్సనల్ అడుగుతాను, నువ్వు ఏమనుకోనంటే అడగండి. మా అందరికి కాదు మా ప్రేక్షకులు అందరు డౌట్, నీ పెళ్లి చేసుకున్నావు కదన్నా, లవ్ మ్యారేజా లేకుంటే అమ్మనైనా చూసిండ్రా? అరేంజ్డ్ మ్యారేజే. సో తన మరదలే. సో పెళ్లి చేసుకున్నాం, తర్వాత ప్రేమించుకున్నాం. ఫస్ట్ పెళ్లి చేసుకొని అంతే. అన్న ఏమైనా పాట పాడినా వదిన గురించి ఎప్పుడైనా? వదిన గురించి అయితే ఎప్పుడేం పాట పాడలేదు. మామూలుగా ఇంట్లో పాడతావు అన్న? నేను అలా ఏం లేదు. ఏం లేదా? లేదు లేదు. వదినకి ఇష్టమైన స్కిట్స్ ఏమైనా ఉన్నాయా అన్న? వదినకి అన్ని స్కిట్స్ చూస్తుంది, అన్ని స్కిట్స్ బాగా ఫాలో అవుతుంది. అన్న మరి నువ్వు జబర్దస్త్ లో రోజు ఒక శారీ కట్టుకుంటావు కదా అన్న, చీరలు అవన్నీ వదినకి ఇస్తావా? లేదు, మీ వదిన చాలా తెలివైంది. మీ వదినకి సపరేట్ షాపింగ్ చేస్తే నాకు సపరేట్ షాపింగ్ చేస్తుంది. తనకు సపరేట్, నాకు సపరేట్. సరే అన్న, నేను రోజు చూస్తాను నువ్వు ఇన్స్టాలో రోజు ఒక డాన్స్ చేసి వీడియోలు పెడతావు అన్న. మరి యూట్యూబ్ ఛానల్ ఇట్లా ఉందా అన్న? ఎస్. సో యూట్యూబ్ ఛానల్ ఉంది, వినోద్తో వినోదం నా యూట్యూబ్ ఛానల్. ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్పన్నా. తప్పకుండా. సో కేబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి, సో మన కేబిఎన్ ఛానల్తో పాటుగా వీలుంటే మీకు టైం ఉంటే ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ వినోద్తో వినోదం యూట్యూబ్ ఛానల్ నాది, అలా వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా వినోద్ జబర్దస్త్ అఫీషియల్ ఈజ్ మై అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అలా పేజే కాదు, నా అకౌంట్ కూడా అది, వినోద్ జబర్దస్త్ అఫీషియల్ ఇస్ మై ఇన్స్టా అకౌంట్. సో ఒకసారి అలా వెళ్ళండి, నా రీల్స్ చూడండి, ఒకటి చూస్తే చాలు. అలా ఈ మధ్యకాలం ఫింగర్స్ అలా వెళ్ళిపోతుంటాయి కాబట్టి అలా వెళ్ళిపోతుంటే అలా లైక్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ అన్న. మేము పిలిచిన వెంటనే వచ్చి మా కేబిఎన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ప్రేక్షకులందరినీ అలరించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి కేబిఎన్ ఛానల్ తరపు నుంచి అందరినీ కూడా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో బంజారా ప్రేక్షకులందరికీ కూడా జై సేవాలాల్. ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఆరోగ్యంగా మీ యొక్క జీవితాలు ఎప్పుడు కూడా జబర్దస్త్గా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ జై సేవాలాల్, జై బంజారా. సరే అన్న, నీకు మంచి మంచి అవకాశాలు రావాలి, నువ్వు ఇంకా పెద్ద పెద్ద హీరోలతో యాక్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో దయచేసి కేబిఎన్ ఛానల్ని ఎవరైతే ఇంకా వీక్షిస్తున్నారో, వీక్షిస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనసును హద్దుకునేటటువంటి మనుషులతో ముచ్చటించేటువంటి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కేబిఎన్ యూట్యూబ్ ఛానల్. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసిండ్రు కదల్లా మన జబర్దస్త్ వినోదన్న ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. కేబిఎన్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శనార్థులు, జై సేవాలాల్. అలాగే అన్న ఛానల్ కూడా ఇప్పుడు చెప్పిండ్రు కదా, అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.